హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాత్విక్ కనక బ్లాగ్స్. టుడే వీడియో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి పన్నీర్, నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా, ధనియాలు 1 టీ స్పూన్, షాజీరా, లవంగాలు 2 యాలకులు, 4 చిన్న ముక్కలు చెక్కలు, హాఫ్ బిర్యానీ ఆకు, 3 రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ 1 8 తీసుకున్నాను, ఆనియన్స్, టొమాటో, గీ, సాల్ట్, పసుపు, బటర్, పన్నీర్ బాయిల్ చేసుకోవడానికి వాటర్. ఇప్పుడు మనం టమాటాస్ ఆనియన్స్ మగ్గబెట్టుకోవడానికి బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో నేను తీసుకున్న గీ వేసుకుంటున్నాను. గీ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఇవి వేద్దాం. లవంగాలు, చెక్క, యాలకులు, ధనియాలు, షాజీరా ఇవి వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై చేద్దాం. అలాగే నేను కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత రెడ్ చిల్లీ 3, గ్రీన్ చిల్లీ 8. నేను ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి కారం. మీకు ఒకవేళ ఇవి ఇంకా సరిపోతే కనుక మామూలు నార్మల్ కారం కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమాటో వేసేద్దాం. ఆనియన్స్ వేసాను. అలాగే దానికి సరిపడా సాల్ట్, పసుపు, ఈలోపు టమాటాలు వేసేసుకుందాం. టమాటా వేసి ఒకసారి కలిపేద్దాం. కలిపేసి ఇప్పుడు దీన్ని బాయిల్ మగ్గనివ్వాలి, మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇది మగ్గేలోపు మనం పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాం. నేను పన్నీర్ పచ్చిది బయట అమ్ముతారు కదండి కంపెనీవి, అవి తీసుకున్నాను. మామూలుగా అయితే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు మా అత్తమ్మ వాళ్ళు, బయటవి కూడా ఇష్టపడరు. ఇప్పుడు ఈ బాయిల్ అయిన తర్వాత వాటర్ ఎక్కిన తర్వాత దీంట్లో కొంచెం రాళ్ళుప్పు వేయాలి. నీళ్ళు మరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా, అవి ఇందులో వేద్దాం. నీళ్ళు మరగడానికి హైలో పెట్టుకున్నాను. వాటర్ మరిగిపోయినాయి. ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ వేసేద్దాం ఇందులో.
మీరు కనుక ఇంట్లోదైతే కనుక బాయిల్ చేయని అవసరం లేదు. నేను బయటది కాబట్టి బాయిల్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆ వాటర్కి ఇది మొత్తం పూర్తిగా మెత్తగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. ఆ వేడికి మొత్తం అంతా గట్టిగా ఉన్న పన్నీర్ అంతా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు పన్నీర్ దీన్ని వాటర్ని వారుస్తాను. ఈ జల్లెడ పెట్టి జల్లెడలో పోసుకోవాలి. ఇలా వేసుకోవాలి. మొత్తం చూడండి సాఫ్ట్గా మెత్తగా వచ్చేసినాయి. అలా రావాలి సాఫ్ట్గా. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కనుక ఇలా వాచుకొని అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఇది మగ్గిందో చూద్దాం. ఇందాక టమాటాలు పెట్టుకున్నాం కదా, కొంచెం మగ్గిపోయింది. ఇందులో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలి. మూత తీసేస్తున్నాను. మూత తీసేసి వాటర్ అంతా ఆవిరైపోవాలి. ఇది మగ్గిపోయినట్టే, కాకపోతే కొంచెం వాటర్ ఉంది దీంట్లో. అదంతా ఆవిరైపోయాక అప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. మూత తీసేస్తున్నాను నేను. మూత తీసేసి దీన్ని మగ్గనిద్దాం. ఫుల్గా వాటర్ అంతా పోవాలి. అదంతా వాటర్ పోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. ఇప్పుడు చల్లారనిచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాము. చూసుకొని ఇదంతా గిన్నెలో ప్లేట్లోకి తీస్తున్నాను. ప్లేట్లో అయితే కనుక త్వరగా చల్లారుతుంది. ఇదే బండిలో ఉంచితే కనుక లేట్గా చల్లారుతుంది. ఎందుకంటే బాండి వెడల్పు తక్కువగా ఉంది కదా, ప్లేట్ అయితే కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి త్వరగా చల్లారుతుంది. చూడండి ప్లేట్లోకి తీసాను. దీన్ని కాసేపు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. బాండి పెట్టుకొని గీ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. చూడండి ఇలా వేగితే చాలు. ఇంకా కలిపితే ఈ స్మాష్ అయిపోతున్నాయి పన్నీరు, అందుకని ఇలా వేయించుకుంటున్నాను. మొత్తం స్మాష్ అయిపోతున్నాయి నావి, అందుకని ఇలాగ కొంచెం లైట్గా వచ్చింది కదా కలర్. వీటిని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలో ప్లేట్లోకి వేసుకున్నాము. మనం ముందుగా
టమాటాలను మగ్గించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఈ క్వాంటిటీ అంతా ఇందులో వేసుకుందాం మిక్సీ జార్లో. జార్లో మిక్సీ పట్టేసుకున్నామండి. మనం ఇందాక టమాటాలు మగ్గించుకున్నాం కదా, ఆ బాండింది కదా, అందులో ఈ పేస్ట్ వేసేద్దాం. బండిలోకి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. రెండు నిమిషాలు దీన్ని కూడా మగ్గనిద్దాం. మళ్ళీ ఇది మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసేద్దాం. దీన్ని కూడా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఈ మసాలాలంతా దానికి పట్టాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం. ఇది అయిపోయిందండి. మసాలా అంతా దీనికి పట్టేసింది పన్నీర్కి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు ఏమైనా కనుక ఉప్పు కారం అని సరిపోతే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇది టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి చూద్దాం. టేస్ట్ చేద్దాం అండి. మా అమ్మాయి టేస్ట్ చేస్తుందంట. నేను కూడా టేస్ట్ చేసి చెప్తానండి. స్పైసీగా ఎమ్మీగా ఉందండి. ఇది చపాతీలకు కానీ రోటీల్లోకి కానీ మనం బిర్యానీ లాంటిలో చేసుకుంటాం కదా, అలాగే సైడ్ డిష్లో పన్నీర్ కర్రీ చేసుకోవడానికి బాగుంటుందండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.